అంతరిక్ష రంగంలో భారత శాస్త్రవేత్తల కృషి అభినందనీయమని, మరిన్ని అద్భుతాలను సృష్టించేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని ఆయన చెప్పారు. వరుస విజయాలు భారత్కు అలవాటుగా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2 ఏళ్ల క్రితం చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందన్నారు. 2040లో భారత్ సొంతగా చేపట్టే అంతరిక్ష యాత్రలో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వికసిత్ భారత్ ఖ్యాతిని చాటుతారని మోదీ పునర్ఘటించారు. భవిష్యత్తులో ఏడాదికి 50 రాకెట్లు ప్రయోగించే స్థితికి మనం చేరుకోగలమా అని ఆయన అంతరిక్ష శాస్త్రవేత్తలను ప్రశ్నించారు. భవిష్యత్తులో ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు రచించాలని కోరారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మానవాళి భవిష్యత్తును ప్రకాశవంతం చేసే రహస్యాలను ఛేదించడానికి మరింత లోతైన అంతరిక్ష పరిశోధనలకు సిద్ధం కావాలని భారత శాస్త్రవేత్తలకు ప్రధాని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న అంతరిక్ష పరిశోధనల కోసం వ్యోమగాములను, భవిష్యత్ మిషన్ల కోసం మరింత మంది వ్యోమగాములను తయారు చేయడానికి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో యువత కూడా భాగం కావాలని పిలుపునిచ్చారు. మానవాళి భవిష్యత్ ప్రయోజనం చేకూర్చే అనేక రహస్యాలు దాగున్న లోతైన అంతరిక్ష విషయాలను తెలుసుకోవాలని అన్నారు. ఏది మనకు చివరి సరిహద్దు కాదనే విషయాన్ని, అంతులేని విశ్వాసాన్ని తెలియజేస్తుందని, అదేవిధంగా భారత్ ఎటువంటి హద్దులు లేని విధంగా అంతరిక్ష రంగంలో ముందుకు వెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు చేస్తున్న కృషితో త్వరలోనే గగన్యాన్ మిషన్ను ప్రారంభించనున్నామని, అదేవిధంగా త్వరలో సొంత స్పేస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేసుకుంటామని ప్రధాని పేర్కొన్నారు. అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడంలో ప్రైవేటు రంగం ముందుకు రావాలని మోదీ కోరారు. 2040 నాటికి చంద్రుడిపై తొలిసారిగా భారత్ వ్యోమగామిని దించుతామని సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల వెల్లడించారు. రోదసి యాత్రల కోసం 4 వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. వీరంతా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లని వివరించారు. గగన్ ప్రాజెక్ట్ ద్వారా రోదసి అన్వేషణలో తదుపరి అంకాన్ని ఇస్రో చేపట్టనుందని తెలిపారు. దీని కింద 2 లేదా 3 భారత వ్యోమగాములను దిగువ భూమి కక్షలోనికి పంపుతామన్నారు. 3 రోజుల తర్వాత వారు భూమికి తిరిగొస్తారని చెప్పారు. వీరు ప్రస్తుతం బెంగళూరులోని వ్యోమగామి శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్నారని తెలిపారు.